టోల్ గేట్స్ దగ్గర కూడా చాలా వరకు అన్యాయం జరుగుతుంది. దాని గురించి కూడా తెలియాలి అందరికి అని అంటున్నారు మీరు. హ్మ్. అసలు టోల్ గేట్స్‌లో నిజంగా అంత ఏం జరుగుతుంది అని ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. టోల్ గేట్ల గురించి మీ అందరికి తెలిసిన విషయమే. నేను 2019లో టోల్ గేట్స్ అనేవి ఉండకూడదు. వాటిల్ని బ్యాన్ చేయాలి అని చెప్పని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దానికి హ్మ్. కారణంగా వెహికల్ కొన్నప్పుడే దాని సీసీ సామర్థ్యం ఆధారంగా మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాము. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన రోడ్లు కల్పించుకోకుండా మీరు దాన్ని లూట్ చేస్తున్నారు అని చెప్పని వేయడం జరిగింది. అదే విషయాన్ని డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రాఘవ్ చద్దా గారు కూడా సేమ్ మాట్లాడటం జరిగింది. హుహు. సో, అవును. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అంటే నా వీడియో, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా అవును. సర్క్యులేట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఎందుకు ఈ విధంగా టోల్ గేట్స్ అని అంటే గనక మీరు నమ్మరండి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు మా కజిన్ ఉంటాడు యశ్వంత్ అని చెప్పని. హ్మ్. హ్మ్. విశాఖపట్నంలో ఉంటాడు. అయితే అక్కడ జొన్నాడ టోల్ ప్లాజా అని చెప్పని ఉంటదండి. హుహు. జొన్నాడ ఆ! టోల్ ప్లాజా జొన్నడ అని టోల్. చెప్పని. ఓకే. అక్కడ ఉంటే ఏం జరిగింది అనంటే గనక అక్కడ అతను కారు తీసుకొని ఒక డే టు టైమ్ దగ్గర అతనికి ఏమైంది అంటే గనక అమౌంట్ కట్ అయిందండి. హ్మ్. నైట్ టైమ్‌లో టోల్ ప్లాజా నుంచి అమౌంట్ కట్ అయినట్టు అతనికి ఒక మెసేజ్ వచ్చింది. హ్మ్. అయితే ఏ టైమ్‌లో అయితే గనక ఆ టోల్ ప్లాజా వాళ్ళు అమౌంట్ కట్ చేశారో మీ వెహికల్ ఎళ్ళింది అని చెప్పి అంటారో ఆ టైమ్‌లో ఆ వెహికల్ సీసీటీవీ అండర్‌లో ఉంటది. మన ఇంట్లోనే ఉంటది. హుహు. ఇక్కడ నేను చేపిస్తాను టెలికాస్ట్ చేపిస్తాను. హ్మ్. కానీ వెహికల్ ఇంటి దగ్గరే ఉంటది. సీసీటీవీ ఫుటేజ్ ఉంది. హ్మ్. ఇగో కట్ అయినటువంటి టోల్‌యి కూడా రిసిప్ట్స్ ఉంటాయి. అవునవును. ఇట్లా ఎంతమందికి జరుగుతుంది? హ్మ్. ఇది ఎంత దారుణమైంది. దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఐకి సంబంధించిన టోల్ వాళ్ళకి లీగల్ నోటీసులు అన్నీ పంపించాము. అంటే ఒక పక్కనేమో రోడ్ ట్యాక్స్ కట్టించుకొని స్టేట్ రోడ్‌లో ప్రొవైడ్ చేయకోకుండా బలవంతంగా నేషనల్ హైవేలు ఎక్కించి నేషనల్ హైవేల మీద మళ్ళీ టోల్ ఫీజులు అనేది కలెక్ట్ కలెక్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. రైట్. అదొక స్కామ్ అయితే మన వెహికల్ ఎళ్ళకపోయినా కూడా వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లో మన వెహికల్ నంబర్ ఏసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమౌంట్ అనేది డిటెక్ట్ చేస్తున్నారు. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎగ్జామ్టెడ్ కేటగిరీ అని చెప్పని ఉంటది. హ్మ్. అంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉంటదో దాంట్లో ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ అని చెప్పని అంటారు. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు గాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు గాని, ప్రైమ్ మినిస్టర్స్ గాని, ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని, జడ్జెస్ గాని, అదేవిధంగా మిలిటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని, అదేవిధంగా ఫ్యూనరల్ చేసేటువంటి కానీ, అంబులెన్సెస్ గాని వీటిలన్నిటికి కూడా ఎగ్జామ్టెడ్ కేటగిరీ ఉంటది. అవునవును. అంటే వాటికి లాస్ట్ గేట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతా ఉంటాయి. హ్మ్. ఆగాల్సిన అవసరం లేదు. అవును. సో, నేనేమంటాను అంటే గనక, ఈరోజు మీరు ఎగ్జామ్టెడ్ కేటగిరీ తీసుకొనొచ్చారు టోల్ టాక్స్‌కి సంబంధించి. ఫైన్ బాగానే ఉంది. కానీ ఏదైతే గనక అంతటి వేగంతోటి, అంతటి సామర్థ్యంతోటి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక లిమిట్స్ తోటి మాత్రమే వెళ్తాను. కాబట్టి మీరు నా వెహికల్ కొనేటప్పుడు టాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్ళడానికి స్ట్రెయిట్ రోడ్ ప్రొవైడ్ చేయండి అనంటే ప్రొవైడ్ చేయరు. చిన్న లాజిక్ ఏంటంటే మీరు విజయవాడ నుంచి వస్తున్నప్పుడు సిటీలోకి రావాలి అనంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి అవును. ఆప్షన్ ఉంటది. అవును. మీరు వేగవంతంగా రావాలి, సౌకర్యవంతంగా రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అనంటే గనక ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు. హ్మ్. తదనుగుణంగా మీరు టోల్ ఫీజ్ అనేది కడతా ఉంటారు. హ్మ్. మీరు అంత అవసరం లేదు అని చెప్పి అనుకున్నప్పుడు ఏమైద్ది? సిటీలో నుంచి వస్తారు. అవును. టోల్ టాక్స్ ఏం కట్టట్లేదుగా. అవును. ఆప్షన్ ఈస్ దేర్. నో కంపల్షన్. దెన్ ఇప్పుడు మీరు బెంగుళూరు ఎళ్ళాలన్నా, విజయవాడ ఎళ్ళాలన్నా స్టేట్ రోడ్ ఎక్కడుంది? అవును. లేదు. నేషనల్ హైవే దట్ ఈస్ కంపల్షన్. హ్మ్. మీరు హ్మ్. హ్మ్. విదేశాలకెళ్ళినా కూడా మీరు దుబాయ్ ఎళ్ళినా, యూఎస్ ఎళ్ళినా, యూకే ఎళ్ళినా కూడా మీకు 2 రోడ్స్ ఉంటాయి. హ్మ్. ఒకటేమో నేషనల్ రోడ్, ఒకటేమో స్టేట్ రోడ్. హ్మ్. నేషనల్ రోడ్ మీద మీరు తక్కువ స్పీడ్‌తో ఎళ్ళినా కూడా మీకు ఫైన్ ఏస్తారు అవును. ఫారెన్‌లో. సో, అటువంటి వ్యవస్థ కావాలి కదా! అని చెప్పని అంటాను నేను. అవును. ఆ వ్యవస్థ ఎక్కడుంది అని అంటా.